హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ థర్డ్ కెప్టెన్సీ టాస్క్ పెట్టడం జరిగింది. ఆ కెప్టెన్సీ టాస్క్లో హౌస్ మేట్స్ని ఎన్నుకోవడానికి నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్య నిఖిత గారు 1 to 13 వరకు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. రేటింగ్ కాదు. ఆ ర్యాంకింగ్లో 1 to 7ని కెప్టెన్సీ అరువులో తీసుకొని మళ్ళీ వాళ్ళలో యాక్చువల్గా 5 మెంబర్స్ ఆడాలి కాబట్టి మళ్ళీ దాన్ని కూడా దివ్య నిఖిత గారిని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో దివ్య నిఖిత గారు ఆమెను కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ రిమైనింగ్ 4 మెంబర్స్ని దాంట్లో సెలెక్ట్ చేసి ఫైనల్గా గేమ్ కూడా ఆడడం జరిగింది. ఆ గేమ్లో ఇమాన్యుల్ హౌస్కి కెప్టెన్సీ అయ్యారు. అండ్ ఇట్ ఈస్ వెరీ వర్త్ ఫర్ ఇమాన్యుల్ అని కూడా చెప్పొచ్చు. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆయన కెప్టెన్సీ కోసం చాలా కష్టపడి ఆడుతున్నారు. బట్ లాస్ట్ వీక్లో వచ్చిన ఛాన్స్ వృధాగా పోయింది. సో ఈ కెప్టెన్సీ టాస్క్లో ఆయన గెలిచారు. హౌస్ యొక్క సపోర్ట్తో కూడా ఆయనకి చాలా వండర్ఫుల్గా ఆయనకి సపోర్ట్ అయింది. సో దాని పరంగా అన్ని విధాలుగా ఆయన గెలిచి ఈరోజు హౌస్కి కెప్టెన్ అయ్యారు. తర్వాత ఇదొకటి ఎత్తే అయితే నెక్స్ట్ ఇంకోటి ఎత్తే ఏంటంటే సంజన గారు. యాక్చువల్గా సంజన గారిని బిగ్ బాస్ సీక్రెట్ హౌస్లో పెట్టడం జరిగింది. ఈ సీక్రెట్ హౌస్ అనేది ఎప్పటి నుంచో వస్తూనే ఉంది, తెలిసిందే, కొత్తదేమీ కాదు. సో బట్ ఇంకొంచెం కొత్తగా ఏమైనా ఆలోచించే బాగుండేది. సీక్రెట్ రూమ్లో పెట్టడం మాత్రం కొంచెం ఓల్డ్ టైప్ అనిపించింది, అంత ఇంట్రెస్టింగ్గా కూడా లేదు. మళ్ళీ ఆమె సీక్రెట్ రూమ్లో ఉండి ఆ హౌస్లో జరిగేవన్నీ చూస్తారు. సో ఆమెకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయని వాళ్ళు వీళ్ళందరూ ఆమె ఒక లిస్ట్ని గ్యాదర్ చేసుకుంటారు. సో తర్వాత మళ్ళీ ఒకరోజు పంపిస్తారు. సో అప్పుడు ఆమె యూజ్ చేసుకొని ఆమె పాలిటిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కావనే. బట్ ఇక్కడ ఆ సీక్రెట్ రూమ్ని పెట్టడం పెద్ద విషయం కాదు. బట్ ఇక్కడ ఏమైందంటే ఆ రెడ్ సీట్ వచ్చిన వాళ్ళలో సంజన గారిని మెయిన్ స్పెసిఫిక్గా హౌస్ రిమైనింగ్ హౌస్ వాళ్ళు ఏమైనా ఇంటి నుంచి బయటికి పంపించాలి అని అనుకున్నారు. బట్ అది మెయిన్గా ఏం చెప్తున్నారంటే తెలిసిందే, దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు, ఒకసారి చేస్తే బాగుంటుంది, 2 సార్లు చేస్తే ఓకే, థర్డ్ సారి కూడా చేస్తే అది వర్స్ట్ కేస్ కింద వస్తుంది. బట్ యాక్చువల్గా ఈ సంజన గారు చేసిన దొంగతనాల వల్లే ఈరోజు బిగ్ బాస్ రేటింగ్స్ అనేది టీఆర్పీ రేటింగ్స్ అనేవి వచ్చాయి. ఆ దొంగతనాలు సంజన గారు చేయకపోయి ఉంటే హౌస్లో తుస్సు అని పోయేది. ఇది మాత్రం అందరికీ తెలుసు. సో కానీ ఇక్కడ సంజన గారు దివ్య నిఖిత గారి బట్టలు తీసుకుని ఆ బీన్ బ్యాగ్లో వేయడం, ఇంకొందరి సపోర్ట్ తీసుకొని దానికి హెడ్ సంజన గారే. ఇది మాత్రం పర్సనల్గా నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ కొత్తగా వచ్చారు. ఆమె పద్ధతిగా ఆమె ఇచ్చిన ర్యాక్స్లో బట్టలు సర్దుకొని ఉంటే అవన్నీ తీసుకొని ఆ బీన్ బ్యాగ్లో వేయడం కూడా చూడ్డానికి బాగలేదు. సంజన గారి మీద కొంచెం నెగిటివ్ కూడా వచ్చింది ఈ రోజుతో. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒకసారి చేస్తే బాగుంటుంది, 2వ సారి చేస్తే ఓకే అంటారు, కానీ 3వ సారి కూడా చేస్తే వర్స్ట్ కేస్ అంటారు. సో ఇది సంజన కేసులో చూడొచ్చు. ఆమె ఆ బట్టలు కానీ బీన్ బ్యాగ్లో వేయకుండా వేరేదేమైనా చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే దొంగతనాలు చేసి 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 దొంగతనాలు హౌస్లో ఎవరు చేసినా ఏ వస్తువు పోయినా డైరెక్ట్గా సంజన దగ్గరికి వెళ్తారు. ఇంత దూరం తెచ్చుకోకూడదు, చూస్తే బాగుండదు. సో అందుకని సంజన గారు ఈ రోజు నుంచైనా సీక్రెట్ రూమ్లో కొంచెం అవగాహన తెచ్చుకొని గేమ్ని ఎలా ఆడాలి అనేది కొంచెం నేర్చుకొని బయటికి వచ్చి ఎనర్జీగా ఆడితే ఉంటుంది అనేది నా ఉద్దేశం స్పెసిఫిక్గా. దట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. ఓకే, బట్ సంజన గారు రూమ్లోకి వెళ్ళారు, సీక్రెట్ రూమ్లోకి వచ్చేటప్పుడు ఇంకా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుని వస్తారా అనేది సస్పెన్స్. మళ్ళీ వచ్చిన తర్వాత బిగ్ బాస్ గారు ఏం చేస్తారంటే ఆమె ఏదో ఒక పవర్ ఇస్తారు. సో అది ఫ్యూచర్లో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. బట్ కొంచెం ఇమ్యూనిటీ పెంచుకొని ఈ దొంగతనాలు చేయకుండా ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ గొడవలు పెట్టడం, ఎక్కువగా దొంగతనాలు చేసి గొడవలు పెట్టడం కాదు, ఏదో ఒకటి దేనికైనా ఒక మ్యాటర్ మీద మాట్లాడుతున్నప్పుడు దాంట్లో దూరి దాన్ని హైలైట్ చేయడం చేస్తే బాగుంటుంది. ఈ దొంగతనాలు కాసేపు మానేస్తే బాగుంటుంది. ఎందుకంటే సంజన గారు మీరు దొంగతనాలు రోజు చేసుకుంటా పోతే చూడలేము, బిగ్ బాస్ బోర్ కొడుతుంది. అందుకే మీరు దొంగతనాలు ఆపేయండి. రూమ్లో ఉన్నారు, చక్కగా చూడండి, మీ సపోర్టర్స్ని తెలుసుకోండి, నాన్ సపోర్టర్స్ని ఫైండ్ అవుట్ చేయండి, మళ్ళీ లోపలికి వచ్చి మీ గేమ్ ప్లాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. అప్పుడే చూడడానికి బాగుంటుంది. ఓకే, తర్వాత అసలు రేపు ఉంది మ్యాటర్. హౌస్ నుంచి బయటికి ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. నేను ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలో చెప్పినట్టే
లీస్ట్లో ఉన్న ప్రియా అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఒకరు రేపు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇంకా అవ్వబోతున్నారు అది తెలిసిందే. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏమైనా ఉంటాయా సెలబ్రిటీస్ నుంచి అంటే అది సస్పెన్స్. ఎందుకంటే ఇంకా 5th వీక్ రాలేదు. ఈ 4th వీక్ అయిపోతే మనకు ఒక ఐడియా వస్తుంది 5th వీక్లో మేబీ సెలబ్రిటీస్ని దింపుతారేమో అని. సో ఇంకో సస్పెన్స్ ఏమంటే రేపు ఎలిమినేషన్ని ఉండదు అని కూడా బయట టాక్. కానీ చూద్దాం, ఎలిమినేషన్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే సండే అంటేనే ఫండేలో కొంచెం ఎమోషన్ ఉండాలి కాబట్టి ఎలిమినేషన్ కంపల్సరీ జరగాలి. సో రేపు ఎలిమినేషన్ సండే రోజు జరిగితే బాగుంటుంది. అండ్ ఆల్సో బిగ్ బాస్ కొంచెం ఆలోచించి పంపిస్తే బాగుంటుంది. అంటే ఎక్కువగా కనపడే వాళ్ళని పంపించకుండా తక్కువగా కనపడే వాళ్ళని పంపిస్తే బిగ్ బాస్కి కొంచెం బూస్ట్ అయినట్టు ఉంటుంది. సో దాట్స్ ఇట్. అది ఓట్స్ చేసే పరంగా ఉంటుంది. అండ్ ఆల్సో బిగ్ బాస్ టీమ్ హ్యాండల్స్ కూడా చేతిలో కూడా ఉంటుంది. సో దాట్స్ ఏ పాజిటివ్ వే కూడా అనొచ్చు. ఎలిమినేషన్ బాగా సండే బాగా జరుగుతుంది. సో చూద్దాం. మేబీ కళ్యాణ్ ప్రియా వీళ్ళిద్దరిలో ఇంకా చెప్పాలనుకోవట్లేదు, బట్ తెలిసిపోతుంది ఈ మధ్య జరిగిన హౌస్మేట్స్ ఎక్కువగా ఏ పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ అగ్ని పరీక్ష షోలో మిగతా వాళ్ళు హోల్డ్లో పెట్టిన వాళ్ళు హౌస్లో ఎంటర్ అయిన తర్వాత అభిప్రాయాలు చెప్పినప్పుడు అందరికీ అర్థమైపోయింది ఎవరు ఎక్కువగా కనబడట్లేదు అనేది. వాళ్ళు వెళ్తారు అని నా అభిప్రాయం. దట్స్ ఇట్. ఈరోజు అంతే. రేపు సాటర్డే, రేపు ఇంకా బాగుంటుంది. నాగార్జున గారు వస్తారు. ఇంకా హౌస్మేట్స్ స్పెసిఫిక్గా పాయింట్ల మీద వేసి క్లిప్స్ తీసుకొని అడుగుతారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సండే కూడా చాలా మజాగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంతటి ఆపేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్. బాయ్.